స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తుకు మహిమ కలుగుగాక. ఆయన కృప ద్వారా మనము రక్షించబడ్డాం. అది మన వల్ల కలిగింది కాదు, కేవలము దేవుని కృప. ఆయన కృపావరంలో ఉన్నాం. ఆయన కృపావరంలో మనకు కలిగినటువంటి మరొక ఆశ్చర్యం ఏంటంటే మళ్ళా తిరిగి రావడం. అందరు ఎట్లా కుదరదు, అందరూ ఆ ప్రామిస్ చేయాలి. ఎప్పుడైనా వస్తే నేను క్షమిస్తాను అని ఎవరు అనగలంటే మన దేవుడు మాత్రమే అనగలరు. ఎప్పుడైనా మీరు యోవేలో ఉన్నటువంటి మాటను మనం తీసుకుని చదువుతూ ఆ మాట ప్రకారం పెడుతూ ఉన్నాం. ఏంట మాట? ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడిచి స్తుతించి నా యుద్ధకు మనస్ఫూర్తిగా రావాలి. ప్రారంభం కూడా ఎలా రావాలి? ఇష్టానుసారంగా కాదు, యాభై సంవత్సరంగా తక్కువ దిక్కుడు కాదు. వచ్చే మనము మనస్ఫూర్తిగా రావాలి. మనస్ఫూర్తిగా వస్తే దేవుడు క్షమిస్తాడు. రాత్రి సంవత్సరం గురించి విన్నాం. అతడు రెండోలు ఎలా అయ్యాడంటే, అయ్యా దయచేసి నన్ను ఒక్కసారి దాగోను దేవత మందిరంలో కట్టబడ్డ సంవత్సరం ఎదురు డాన్స్ చేస్తా ఉన్నారు. దాగోను మన చేతులకు సంవత్సరాన్ని అప్పగించింది, సహించుకోలేకపోయాడు. అయ్యా మళ్ళా ఒకసారి దగ్గరికి వస్తున్నా అన్నాడు. దాగోను దేవత మందిర స్తంభాలు జరుగుతాయి. ఈరోజు ఏంటో విందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 72వ వచనాన్ని ఒకసారి ఎవరైనా చదువు. మత్తయి 14:72. ఒకసారి క్షమించండి. మార్పు 14:72 క్షమించండి. వెంటనే రెండవ మారు కోడి కూసెను గనుక కోడి 2 మార్లు కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పిన మాట, తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని తలపోయించు ఏడ్చెను. దేవుడు చెప్పిన మాట తలపోసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ఏడ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇలాగన్నాడు, ఎప్పుడైనా ఎవరు మీరు కన్నీరు విడిచొచ్చు అంటే ఏడవాలంటే ఏడ్స్తే వస్తాయి. కన్నీరు ఏడ్చిన అవుతాయి, కన్నీళ్ళు వచ్చిన అవుతాయి, దుఃఖపట్టాలవుతాయి. ఇవన్నీ ఏడవడానికి సంబంధించాయి. ఈరోజు పేతురు గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పేతురు జీవితంలో మత్తయి సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, తర్వాత మార్కు సువార్త, ఈ 4 సువార్తలు ఇదే భాగం రాయబడింది. అంటే పేతురు యొక్క చరిత్రలో అందరూ విశదీకరించారు, పరిపూర్ణంగా చెప్పుకొచ్చారు. పేతురు దుఃఖపడిన విషయాలు, పేతురు ఏడ్చిన విషయాలు, పేతురు సమర్పించుకున్న విషయాలు, పేతురు అబద్ధమైన విషయాలు, పేతురు అబద్ధమైన విషయాన్ని అతనే కాకుండా అనేక మంది ఈ పుస్తకంలో ఉన్న సత్యాన్ని రాయడం జరిగింది. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే 53వ వచనం కాంచి మనం చదువుకుంటూ వస్తే అక్కడ చక్కని సత్యాలు రాయబడ్డాయి. యేసును ఎంతకు తీసుకుని వచ్చి పెద్దలు శాస్త్రులు అందరూ అతనితో కూడా వచ్చింది. పేతురు ప్రధాన యాజకుని దూరము నుండి ఆయన వెంట పోయేను. బంటోలతో కూడా కూర్చుని మంట యొక్క చలి కాచుకుంటున్నాడు. ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేయలేదు.
ఏంటి సందర్భము? తీర్పు కొరకు యేసు ప్రభుని పట్టుకుని ఎక్కడ తీసుకెళ్లారు? ప్రధాన యాజకుల దగ్గర తీసుకెళ్ళారు. ప్రధాన యాజకులకు తీసుకెళ్ళినప్పుడు యేసు ప్రభుతో కూడా ఎవరు వెళ్ళారు? పేతురు కూడా వెళ్ళారు. అంటే పేతురు వెళ్ళాడు కానీ మొంగిటే, అంటే వాకిట మొంగిటే నిలబడ్డాడు. అంటే లోపలికి వెళ్ళే ధైర్యం ఎవరికి లేదు? పేతురుకు లేదు. అంటే పేతురు 2000 కాలం ఇంకా 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో తిరిగినా, 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో నడిచినా, అప్పుడు ప్రార్థన చేసినప్పుడు స్వస్థత కలిగిన, ఎన్ని కలిగినా కూడా పేతురు 2000 కాలం 2000 కాలేదు కనుక పేతురు యేసు ప్రభుతో కూడా లోపలికి వెళ్ళకోకుండా భక్తులతో కూడా కూర్చున్నాడు. స్తోత్రపడి. వాస్తవానికి యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు నాతో విజిట్కి వచ్చారు, నా పెద్దలందరూ నాతో విజిట్కి వచ్చారు. విజిట్కి వచ్చి నేను ఇంట్లోకి వెళ్ళాను, నాతో పాటు ఎవరు రావాలి? పెద్దలందరూ రావాలి. ఒక్కరిద్దరు మిగిలినంటే అర్థం ఏంటి? వీళ్ళేదో కింద ఏదో వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుకునే అర్థం. ఇప్పుడు యేసు ప్రభుతో కూర్చోవలసినటువంటి పేతురు, యేసు ప్రభుతో ఉండవలసినటువంటి పేతురు ప్రధాన యాజకులకి తీర్పు చెప్పేటప్పుడు అయ్యా నేనుంటాను అని చెప్పిన పేతురు చెప్పకుండా దాగి ఉంటూ బతుకుతూ ఎక్కడ నిలబడ్డాడు? వాకిట ముందు నిలబడ్డాడు. అంటే భక్తులతో యేసుతో ఉండవలసినటువంటి పేతురు ఎవరితో ఉన్నాడు? దొంగలతో ఉన్నాడు, బంట్రోలతో ఉన్నాడు, దుర్మార్గులతో ఉన్నాడు, దుష్టత్వం చేసిన వారితో ఉన్నాడు. యేసు ప్రభు దగ్గర తన ముఖం ఎత్తుకోలేకపోతున్నాడు. ప్రధాన యాజకులు అడిగే ప్రశ్నకు పేతురు దగ్గర ఏం లేదు, ఆన్సర్ సమాధానం లేదు. ముంగటే నిలబడ్డాడు, అక్కడ భయపడిపోతున్నాడు. ఇంటి ముందు ఉన్నాడు కానీ అక్కడ తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో అన్ని అబద్ధ సాక్ష్యాలే. అందరితో యేసు ప్రభుతో కూడా పరిపూర్ణంగా 3.5 సంవత్సరం నడిచినటువంటి ఆయన సాక్ష్యం చెప్పవలసినటువంటి ఆయన సాక్ష్యం చెప్పుకోకుండా ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు, భక్తులతో ఉన్నాడు, దొంగలతో ఉన్నాడు. అక్కడ కొన్ని సాక్ష్యాలు అడుగుతారు యేసు ప్రభుని. ఏమడుగుతారు? 57 చూడండి, 57, 59. వారు చెప్పే సాక్ష్యాలకు ఒకదానికి ఒకటి ఏం లేదు, పొంతం లేదు. వాళ్ళు అడిగేది ఒకటి, ప్రభు చెప్పేది ఒకటి. వాళ్ళు అడిగే ప్రశ్నకు యేసు ప్రభు జీవితానికి ఎలాంటి సంబంధము లేదు. పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి దుర్మార్గపు ప్రశ్న అడుగుతున్నారు. ఏంటో తెలుసా? దేవాలయాన్ని పడగొట్టి 3 దినాలు కట్టడం ఇది నిజమా? అక్కడ ఆ ప్రశ్న అవసరమా? అక్కడ సాక్ష్యం అవసరమా? లేదు. ఏదో ఒక నింద. ఇంకో సువార్త ఉంది, ఆ వారు ఆయన మీద నింద పగబట్టి న్యాయం మోపుతారు. పగబట్టిన వారు మోపుతారు, గిట్టన వారు మోపుతారు. అది ఇష్టపడ్డాం అనుకోండి, ఎంత దోషమైనా ఎంత నేరమైనా సరి చేసుకుంటూ వచ్చేస్తాం. పోనీ అందరికి ఉంది, అది ఆయనకి ఉంది, అందరికీ ఉంది, అమ్మాయికి ఉంది, పోనండి వస్తాం. కానీ పగబడితే ఇంతకంటే మంచి ఛాన్స్ లేదనుకుని ఏం చేస్తాం? నిందలు వేస్తాం. ఇక్కడ దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కట్టాను, 59 వచ్చులు కట్టన్నావు. అది పెద్ద ప్రశ్న కాదు, అడగాల్సిన సందర్భం కూడా. రెండో మాట ఏమంటున్నాడు? నీవు 60 వచ్చాను తిరిగి ప్రధాన యాజకుడు పరమాత్మని కుమారుడు అయిన క్రీస్తు నువ్వేనా అని అడగగా యేసు అవును నేనే. చాలు. ఇంకో సువార్త అంటాడు, అవును నేనే, మీరన్నట్టే. ఏమంటాడు? మీరన్నట్టే మీరే చెప్తున్నారు కదా, నేను పరమాత్మ కుమారుడని, నేను దేవుడి కుమారుడని మీరే చెప్తున్నారు. మళ్ళీ నన్ను అడుగుతారు. ఇప్పుడు అయ్యారని వాడి ఇంటికి వెళ్ళేదంతగా అన్నావు అనుకోండి. వెళ్ళలేదన్న మాట మీకు తెలిసిందిగా, అంటే దాని అర్థం ఏంటి? అయ్యారు వెళ్ళలేదే కదా, దాని అడగాల్సిన అవసరం ఏముంది? వెళ్ళంటే చెప్పచ్చు,
అయ్యా మీరు వెళ్ళలేదంట, వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళ ప్రార్థన అవసరమైంది, మీరు వెళ్ళలేదంటగా అనేదంటే మీరు వెళ్ళండి అని చెప్పవచ్చు. వెళ్ళలేదంటగా వాళ్ళు ఎవరంటారు? వెళ్ళలేదంటకి వెళ్ళండి అందరికి అని ఎంత ఉంది, చాలా వ్యత్యాసం. అయ్యా మీరు వెళ్ళలేదంట, వాళ్ళు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు, కొంచెం జ్వరాలతో ఉన్నారు, మీరు వెళ్ళండి అన్నదానికి మీరు వెళ్ళలేదంటగా అంటే అర్థమేంటి తెలుసా? నిండా భగవద్గీత సేవకులు వాళ్ళు కూడా నీకు చెప్తారు, నా చెప్పరు. ఎవరు చెప్తారు? మెట్లు తిరుగుతూ మా ఇంటి లేదు 10 రోజులు అయితే మాకు జ్వరం వచ్చింది. అసలు జ్వరం వచ్చిందంటే నువ్వు మెట్ల మీద నీకు చెప్తే తెలిసింది తప్ప నీకు కూడా తెలియదు. కానీ నువ్వు నాకే చెప్పిన పుస్తకాలు వేసుకుని ఇక నా ఎంత కూడా లేదనుకుని వెంటనే వచ్చి ఎవరు అడుగుతావు? మీరు వెళ్ళలేదంటగా, నీకు ఇప్పుడు నీకే 10 రోజులు తెలిసి నీకు ఇప్పుడే తెలిసింది. నువ్వు అనాల్సిన మాట వెళ్ళలేదంటగా దానికంటే 5-6 ఒకసారి మీరు వెళ్ళి రండి. ఇప్పుడు అంటారు ప్రభువారు, ఇది చాలా కఠినమైనటువంటి ప్రశ్నలు. నీవు పరమాత్మ కుమారుడు అంటగా చదవమంట. క్రీస్తు నువ్వేనా అడగగా యేసు. ఇక్కడికి యేసు ప్రభు చరిత్ర అని ఆ వచనంతో ఆ భాగంలో యేసు ప్రభు చరిత్ర ఏమైపోయింది? ఆగిపోయి ముగిసింది. ఇప్పుడు ముంగిట ఉన్నాడే, వాకిట ముంగిట ఎవరు? పేరు స్టార్ట్ అయింది. దాని ఏమంటారు? కర్మ ఎవరిని వదిలిపెట్టారు. పేరు అనుకున్నాడు, నేను ఇంటి ముంగిట ఉండాలి, నన్ను ఎవరు చూడలే, నా సంగతి ఆడలేదు, ఆ సంగతి నాలుగు అనుకున్నాడు. కానీ కర్మ ఎవరిని కూడా వదిలి. ఇప్పుడు పేరుల గురించి మాట్లాడుతున్నాం. యేసు ప్రభుతో ప్రధాన యాజకుల దగ్గరికి పేతురు వెళ్ళవలసిన పేతురు ఎక్కడ ఉండిపోయాడు? మీకు ఆయన ఉందో లేదు. కొంతమంది మనం సంఘం కూడా ఫ్యామిలీ బంధువులు కూడా ఇంటి దాకా వెళ్తాం, నేను మీరు వెళ్ళండి అంటారు. అసలు ఎక్కడ రాకలేదు, నేను రాగానే మీరు వెళ్ళండి, రామా పర్లేదు మీరు వెళ్ళండి, అసలు వెళ్ళండి అంటే అక్కడ రాకలేదు. అంతే కదా? అక్కడ దాకా వచ్చావు కనుక ముంగిట నిలబడ్డావంటే, గుమ్మంలో నిలబడ్డావంటే, ఇంటి ముందు బజారులో నిలబడ్డావంటే సంథింగ్ రాంగ్, నీలో ఏదో పొరపాటు ఉంది. పేతురులో పొరపాటు బట్టి ఎక్కడ ఉన్నాడు? ఇక కర్మ వదిలిపెట్ట, కర్మ వచ్చి పేతురు ఎత్తి పడుతుంది. చూద్దాం ఒకసారి 7వ మాట చూద్దాం. 67వ వచనం. పేతురు ముంగిట క్రింద భాగంలో ఉండగా ప్రధాన యాజకుని పరికెత్తలో ఒకటి వచ్చి పేతురు చలి కాచుకొనిచుండగా చూచెను. చాలు. ఎక్కడున్నారు? అక్కడ ప్రధాన యాజకులు వదిలిపెట్టారు. యేసయ్య పోలే అన్నాడు, కానీ ప్రధాన యాజకుని ఇంటిలో పనిచేస్తున్నటువంటి మనిషి వదిలిపెట్టారు. అదే కదా కర్మ ఎవరిని కూడా వద్దు. అయ్యా నువ్వు యేసు ప్రభువును అప్పగించాలనుకున్న వాళ్ళు నువ్వు కదా, అబద్ధమైన వాళ్ళు నువ్వు కదా, నువ్వు బయటలో పెట్టి మీ యేసయ్య అక్కడ బయట ఉన్నాడుగా అంటే నువ్వు కూడా వాడలో ఒకడివి. స్తోత్రముంది. నువ్వు కూడా వాడలో అంటే అప్పటి వరకు పేతురు ఏం జరగలేదు? 2 మంది జరగల, పశ్చాత్తాపం కలగల, క్షమాపణలోకి రాల, ఇంకా వెనక దిగుతూనే ఉన్నాడు. అక్కడ ఒక అమ్మాయి అంటుంది, నువ్వు కూడా వారిలో ఒకరివి. అప్పుడు పేతురు అన్నాడు, నేను ఆయనను ఎరగనోడు ప్రధాన యాజకుడికి ఎందుకు వచ్చాడు? ఎరగని వాడు యేసుతో ఎందుకు వచ్చాడు? ఎరగనటువంటి వ్యక్తి యేసుతో రావాల్సిన అవసరం ఏముంది? తర్వాత వెళ్ళొచ్చుగా, లేదా ముందు వెళ్ళొచ్చుగా అంటే ఎరిగిన వాడే, కానీ దొంగతనంగా తప్పించుకోవడానికి ప్లాన్ వేసిన వాడు. అందుకే చివరికి ఏమవలసి వచ్చింది? ఏడవలసి వచ్చింది. కన్నీరు విడిచారు. ఏముంది? కన్నీరు విడుస్తూ తలపోసుకోవడం ఏంటి? తలపోసుకోవడం అంటే జ్ఞాపకం జరిగినది కూడా అయ్యో ఎంత తప్పు చేసి తలపోసు ఏడ్చుకోవడం అంటే జ్ఞాపకం చేసుకోవడం.
మరొక మాట చూద్దాం, 67వ వచనం చూద్దాం. అప్పటికే జరిగిందో చూద్దాం. పేతురు యొక్క జీవితమును మనం క్షుణ్ణంగా ఆలోచించాము. అందుకతడు ఆయన ఎవడో నేను ఎరుగను. ఏమన్నాడు? ఆయన ఎవడో ఆయన తెలియదంటే పోయే. కొంతమంది సాక్ష్యాలు, అబద్ధ సాక్ష్యాలు కూడా గట్టిగా చెప్తారు, చూసినట్టే చెప్తారు, భక్తులు పుట్టినట్టే చెప్తారు. మేము ఆటలో పనిచేస్తా ఉన్నాం. ఇద్దరు ఆడవాళ్ళు చక్కగా బ్యాగ్ కలిసి కోచ్ కాడ కూర్చుంటారు. ఇక ఎవరు సాక్షి కావాలో వీళ్ళే. ఈయన దొంగ సాక్షి అంటే ఎవరు తెలుసు? లాయర్కి తెలుసు, జడ్జికి తెలుసు, అందరూ తెలుసు. కానీ ఈయన చక్క రోజు చేర కట్టుకుని చక్కచున్నాడు. సాక్షి చెప్తే 500. ఆ రోజు అవుతుంది కదా గుర్తున్నా. సాక్షి చెప్తే ఎంత? 500. ఈయన సాక్షి చెప్పేసరికి ఈయన ఆ రోజు ఎంతమందికి ఎవరు సాక్షి కాబట్టి ఏమైపోతుంది. ఇది బాగా ప్రాక్టీస్ అన్నమాట. ఆయన ఎక్కడికి ప్రాక్టీస్ చేయి చూడండి. అబద్ధం కాదు. నేను ఎక్కడ ఉన్నాను? దేవుడి మందిలో ఉన్నా. ఎప్పుడా నేను ఏమన్నా ఎవరన్నా సరళ రెన్యువల్ అయింది. మీరు రెన్యువల్ అవ్వలే ఇంకా. ఓకే, వాళ్ళిద్దరూ చక్కగా ఆడవాళ్ళు పెద్దవాడి 40 సంవత్సరాలు ఉంటాయి. చక్కగా బ్యాగ్ వేసుకొని కూర్చుంటారు. ఎవరు పిలిస్తే వాళ్ళకి వెళ్ళి అంటే వాళ్ళకు వివరించాలి. అంటే సాక్షి చెప్పిన ఏమైపోయిన వాళ్ళు లేవైపోయారు. ఎవరు సాక్ష్యం 500. నేను సరదా నన్ను కూడా వేసుకున్నా మమ్మీలోనే ఉన్నప్పుడు. మీరెందుకు వేయగలరు? మీరు పాస్టర్ గారు. ఇక్కడ మనం గమనిస్తే చాలా లోతైనటువంటి మాట ఏమిటో తెలుసా? ఆయన ఎవరో. అప్పుడు ఎంత కఠినమైన మాట. అమ్మాయి నా తెలియదు ఎందుకు అంటే పోయే. ఆయన ఎవడో నాకు తెలియదు, నేను ఎరగను. అప్పుడు ఏం కూర్చుంది? ఈ మాట యేసు ప్రభు పేతురు కలుసున్నప్పుడు సందర్భానుకూలంగా చెప్పాడు. పేతురు నన్ను ఎరగనని 3వ వారం కోడి కూసే ముందే నువ్వు చెప్పేస్తావు. దేవుని వాగ్దానములు నమ్మకమైనవి, దేవుని వాగ్దానము బలమైనటువంటివి. అవి సున్నాయను పీఠానికి వెళ్ళేది. ఇక్కడ పేతురు గురించి మనం మాట్లాడదాం. 69వ వచనం ఏమంటాడో చూద్దాం. ఆ పనికెత్తే మళ్ళీ వచ్చింది. ఒకరిని నా దగ్గర నుంచి వారు మళ్ళా చెప్పసాగుతుంది. ఏమన్నా ఒకసారి ఉంది తప్పించుకున్నాడు. మళ్ళా ఆయన పేతురు దగ్గర ఎవరున్నారు? చాలా మంది ప్రజలు కూర్చున్నారు. అయ్యా మీకు తెలుసా? ఈయన ఎవరో మీకు తెలుసా? యేసు ప్రభుతో ఉన్నవాడు. ప్రజలందరి ముందు చెప్తుంది, ప్రజలందరి ముందు సాక్ష్యం చెప్తుంది, ప్రజలందరి ముందు తెలియజేస్తుంది. అయ్యా ఈయన ఎవరో తెలుసా? ఈ యేసు ప్రభుతో కూడా ఆయనతో ప్రధాన యాజకుడిగా ఉన్నాడే, ఆయనతో కూడా 3 సంవత్సరాలు నేను పట్టుకెళ్ళాను. అప్పుడప్పుడు మా ప్రధాన యాజకుడికి కూడా వచ్చాడు. అమ్మాయి పో, నేను ఆ స్థాయి ఎవరు నాకు. అప్పుడు ఎన్నిసార్లు కోడి కూర్చుంది? రెండవసారి అలా కొంచెం ముందుకు వెళ్తే మళ్ళా ఏమనుకో మనం ఒకసారి చూద్దాం. ఒకసారి బైబిల్ చూద్దాం. 70 వచ్చింది. మీరు చెప్పుకున్న మనిషిని నేను ఎదురు చెప్పి శపించుకున్నట్టు ఒట్టి పెట్టుకున్నట్టు మొదలు పెట్టాను. వెంటనే 2వ వారు కోడి కూసులు కనుక ఇప్పుడు జ్ఞాపకం వచ్చాడు యేసయ్య. ఎవరికి చెప్పండి? ఎవరికి? ఇది జ్ఞాపకం వచ్చింది. ఏంటి జ్ఞాపకం అంటే? ఏంటి జ్ఞాపకం? నేను సువార్తలో దిగేటప్పుడే యేసు నాతో ఈ మాట అన్నాడు. నేను అబద్ధమాడే సమయానికి కోడి కూసింది. ఇది వాస్తవం కదా, ఇది అసత్యం ఉంది. అప్పుడు ఎక్కడికి వచ్చాడు? పశ్చాత్తాపంలో వచ్చాడు. ఎన్నిసార్లు తప్పించుకుంటాం? సాగతంలో ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు
హఠాత్తుగా పేతురికి మరణం కంటే ప్రమాదకరమైనటువంటి విషయం దాచు. నాకు తెలియదని పేతురు రెండవ వారు కోడి కూసింది కనుక కోడి రెండవ వారు కూసేటప్పటికి నీవు నన్ను ఎరగవని యేసు ప్రభు చెప్పిన మాటను ఏం చేస్తాడు పేతురు. నీకు ఎప్పుడైనా మన కష్టాల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు ఎవరైనా మనతో మనం ప్రేమించిన వాళ్ళు మనం గర్పించుంటారు. అప్పుడు మనం వినుంటాం ఆ క్షమాపణలు, ఆ పశ్చాత్తాపములు ఎప్పుడైనా నీకు ఆ విషయం గుర్తుకొచ్చిందా? నేను ఒక పొరపాటు చేశాను, సంఘ పెద్దలు 2-3 సార్లు చెప్పారు, అయినా లెక్క చేయాలి. అది నిజంగానే ప్రత్యక్షంగా ఆ విషయం దొరికింది. అప్పుడు ఏ గుర్తు రావాలి? నేను వాడు చెప్పినప్పుడు నేను వినలేదు. ఇది రిపిటేషన్, పశ్చాత్తాపం. విశ్వాసగా నమ్ముకోండి. ఎన్నోసార్లు సేవకుడు వాటిని బోధించాడు. బైబిల్ ఎన్నిసార్లు గద్దించినా గద్దింపుకోవాలని వాడు చేస్తాడు. ఎప్పుడైనా ఈ పశ్చాత్తాపంలో వచ్చేవా? పశ్చాత్తాపంలో రాకపోతే ఏదో ఒక రోజు ఖచ్చితంగా రావాల్సిందే. ఇప్పుడు కన్నీళ్లు చదువు 72వ వచనం. నీవు నన్ను ఎరగలని బొమ్మాలు చెప్పిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని ఏం చేశాడు? పేతురు జ్ఞాపకం తెచ్చుకొని తలపోసుకొనుచు ప్రధాన యాజకుని ఇంటికాడ సరి చేస్తూ ఉంటే ఏడవలసిన కర్మ పట్టేది. రెండవసారి చిన్నమ్మాయి వచ్చి చెప్పినప్పుడు సరి చేస్తుంటే ఏడ్చేవాడు. ఏడవలసి వచ్చే పని ఉండేది. ఎన్నిసార్లు చెప్పినా వినని వాళ్ళకి మిగిలేదేంటి? చాలా మంది తల్లిదండ్రులు బిడ్డలని పొరపాటు తప్పులు కూడా ఎక్కేసుకొస్తారు, చేసే తప్పులు కూడా ఎక్కేసుకొస్తారు. నేను చాలా చూశాను. పిల్లలు తప్పులు కూడా ఎక్కేసుకుంటారు. మా అబ్బాయి మంచోడు, మా అబ్బాయి అసలు లోకంతా మీ అబ్బాయి మంచోడు కాదు అని, లేదా నీ భర్త మంచోడు కాదు, నీ భార్య మంచోడు చెప్పుకుంటుంటే ఇంకా ఏం చేస్తాను? ఇంకా ఎక్కేసుకొస్తున్నారు. ఎనకేసుకొచ్చి వచ్చి 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 ఏదో రోజు గుండె కొట్టుకుని ఏడాల్సి. ఆ రోజు రాకముందే పశ్చాత్తాపం రావాలి, ఆ రోజు రాకముందే దుఃఖపడాలి, ఆ రోజు రాకముందే ఏడవాలి. మరణము మా మీదకి ఎక్కకముందే ఏడవాలి, మరణము మా గోడ మీదకి తొమ్మిదించకముందే మన పశ్చాత్తాపం రాకపోతే ఏదో ఒక రోజు ఏడ్చిన తనలేముండదు. ఇక మరణంలాగా అనేది జరిగింది. ఆ పశ్చాత్తాపాన్ని విని దేవుడు ఎట్టగొట్ట ఏం చేశాడు? బయటకు తర్వాత చెప్పనవసరం లేదు. తర్వాత అదే సబ్జెక్ట్ తీసుకొచ్చి చివరకన్నాడు, పేతురు ఎదుగో పరలోకపు హల్లెలూయా. ఏడిస్తే క్షమాపణ, ఏడిస్తే పరలోకపు తాళం చెల్లిస్తాడు దేవుడు. క్షమాపణకు వస్తే ప్రేమిస్తాడు, క్షమాపణకు వస్తే దీవిస్తాడు, క్షమాపణకు వస్తే ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైనా మనం ఏడవాలి. ఎప్పుడు ఏడవాలి? మన గాంధీ మన మీదకి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఏడవాలి. నువ్వు చేసింది నువ్వు ధైర్యంగా ఉంటే ఏడవలసిన, నువ్వు చేసింది తప్పని తెలుసు కూడా ఇంకా పొరపాటు మాట్లాడుతుంటే ఈ రోజు కంటే ఆ రోజు గట్టిగా ఏడవలసి వస్తుంది. ఆయన వాకిట ముంగిట నిలబడి జరిగినంత తలపోసుకుంటూ రొమ్ము కొట్టుకుని చూడి అతడు తలపోసుకుని ఏడుస్తా ఉన్నాడు. ఆ సీజన్లోకి వచ్చేయడం. ఏ సీజన్లోకి? ఏడ్చే సీజన్లోకి వచ్చేయడం. దేహమంతయు నలిగి శోకము చెందిన వాడై, దేహమంతయు నలిగి శోకము చెందిన వాడై,
దేవాది దేవుని వేదాసుతుడు పాడు వేదనలు నాకోరకే. ఏ సుతుడు అంటే లోకమంతటి కొరకు ఒకే ఒక కుమారుడు. ఆయన కూడా ఒక కుమారుని పంపించాడు. 4 దేశం ఒక కుమారుని, మరో 4 దేశం ఒక కుమారుని, లేదా సౌత్ దేశం ఒకని, నాకు కూడా పంపిలా. లోకమంతటి కొరకు ఏకైక కుమారుడు. ఏకాసుతుడు పాడు వేదనలు నా కొరకే. దేహమంతయు నలిగి శోకము చెందిన వాడి. ఏమైపోయింది? పేరుతో దేహమంతా నలిగిపోయింది. బాధ కలిగింది, నింద కలిగింది, శ్రమ కలిగింది. అయ్యేటప్పటికీ ఏం చేస్తాడు? అవన్నీ కూడా తలపోసుకుంటా ఉంటాడు. అలా చేయకపోతే ఏదో రోజు మనం చాలా చూస్తాం, మన సమాజంలో చూస్తాం. అప్పుడు చెప్తే బాగుండేది, ఎంత నష్టం కలిగేది కాదు. చేడుకి పురుగు పడితే ఏం చేస్తారు? వెంటనే ముందు కొడతారు. అక్కడితో లాగుతుంది. పట్టకపోతే అదేమైంది? మొత్తం పాకిపోతుంది. అప్పుడు రామ తెలవగానే కొట్టినా బాగుండేది అనమాట. విశ్వాస బ్రతుకు కూడా అంతే. తప్పు చేసామని తెలిసిన తర్వాత పేదలా ఏడకపోతే సత్యంగా నీ కొరకు అందరూ ఏడవచ్చుస్తారు. సత్యంగా నా కొరకు అందరూ ఏడవకముందే, అందరూ ఏడిపించకముందే మనం ఏడితే సరిపోయి అంతేనా? చెప్పమ్మా, మన కొరకు అందరూ ఏడవకముందు మనం ఏడితే సరిపోయింది. అదేంటో మనం చూసినా సత్యం అనుకుంటావా? అట్టంటప్పుడు సంగీతరావు గారు బాబులు సత్యరంగ తక్కడో దిక్కుడు ఎవరు చూసి వచ్చాడంట. ఏమన్నాడు? సత్యరంగ తక్కడో దిక్కుడు. నువ్వు వేడకపోతే నీ కొరకు అందరూ ఏడిపించు. మనం ఏడితే సరిపోయింది. నీ భర్త వల్ల ఈరోజు గుడికి, నీ పిల్లల వల్ల వాళ్ళు ఏదో పని మీద ఉంటుంటారు, వాళ్ళు ఏదో బాధ్యతలు ఉంటుంటాయి, లేదా అవసరాలు ఉంటుంటాయి. వాళ్ళ వరకు వేడాలి. నువ్వు ఇంటికి వెళ్ళాక ఆడబెట్టుకో, నువ్వు గ్రహిస్తే చాలు. దేవుడి ప్రార్థన అంగీకరిస్తాడు, నీ మనలు అంగీకరిస్తాడు, నీ ప్రార్థన. అందుకని పేరు అంటాడు, ఆయన ముంగిట ఎక్కడ నిలబడి ముంగిట జరిగిన విషయం తలపోసుకుంటే కన్నీరు పెట్టి ఏడుచుకున్నాడు. అవన్నీ కూడా కారణం ఏంటంటే అతని దగ్గర సాక్ష్యం దేవుడితో తెలిసిన ఆయన ఎవరితో తిరుగుతున్నాడు? మనం చాలా మంది చూస్తాం. ఇలాంటిలో కొంతమంది ఈ మారేసుకుంటారు. చక్కగా నిన్నదానికి తెలసొక్క బురుగు టవక తిరిగినోళ్ళు నా లోపలికి ఎవరు తిరుగుతారు? చెప్పరమ్మా, ఎవరితో తిరుగుతారు? నా సొక్క 4 ప్యాంటు, తెల్ల ప్యాంటు, తెల్ల సొక్క, చక్కగా బురుగు టవల్ వేసుకుని శుభ్రంగా తిరిగి 4 రోజులు. అంటే వాళ్ళకి ఎక్కడ ఏం కావలేదు? 2,000 కలిగితే తొక్కపడాలి. మన బిడ్డల కోసం ప్రభు చెప్పాడు, నా కొరకు అడగండి, నీ కొరకు మీ బిడ్డల కొరకు. దేవుడి మాట హల్లెలూయా. అక్కడ చెప్పేశారా? థ్యాంక్ యూ. ఫలానా చెప్తున్నారు ఎవరమ్మా? ఆ దినం ప్రార్థన చేస్తారు. ఏంటి సందర్భం ఏంటి?